ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మరొకసారి ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసరాజా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, కొండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, కొండ నుండి నిలిచినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. Yes, Lord. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని మనం కనిపిస్తాం, దేవుని నామాన్ని మనం ఆరాధిస్తుండగా వ్యాధులన్నీ మనం తొలగించే దేవుడు, యుద్ధముల నుండి ఆయన లేపే దేవుడు. కాబట్టి
ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని హృదయానుసారంగా ఆయన రాఫాగా ఉంటున్నాడు, ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి హృదయానుసారంగా దేవుని నామాన్ని చంపరపడుతూ దేవుని నామాన్ని ఉత్సాహకారం చేత దేవుని నామాన్ని కనపరుస్తాం. ప్రభా 2 నెలలు మా యొక్క కృప హస్తాల చేత మీరు మమ్మల్ని భద్రపరిచారు నాయనా. దేవానికి స్తోత్రం అంటూ దేవుని నామాన్ని స్తుతించుస్తాం. వ్యాధులను తొలగించినాను, ఋతులను మరిలేపినాను. వ్యాధులను తొలగించినావు, ఋతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, మమ్ము స్వస్థపరచును. ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. అందరూ తగ్గించండి, కనుమేడి ప్రతి ఒక్కరు కూడా తల నుంచి కనుమూస్తున్నాం. మన దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ నూతన మాసం 2వ రోజున మొదటి ఆదివారపు దినమున దేవుడి మందిరంలో వచ్చేది ఆయన నామాన్ని ఆరాధించుకునే విలువైన జీవితాన్ని దేవతి దేవుడు మనకిచ్చాడు. నిజంగా ఆయన మనల్ని ప్రేమించి మన కోసమే ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసమే రక్తం కార్చి మనలందరినీ కూడా దూరస్తులుగా ఉంటున్న మనలందరినీ కూడా సమీపస్తులుగా చేశాడు. చీకటిలో ఉంటున్న మనలందరినీ కూడా వెలుగులోకి నడిపించిన గొప్ప దేవుని హృదయానుసారంగా ప్రభువా ఎంత ప్రేమ కలిగిన వారినైనా మీరు, నీ ప్రేమ వర్ణించలేమునైనా, ఉన్నతమైన ప్రేమ చేత దేవా మీరు మమ్మల్ని ప్రేమించారని
ఆయన సన్నిధానంలో ఉదయానుసారంగా దేవుని నామాన్ని మనం ఆరాధన చేద్దాం. ఇలా ఆరాధనకు యోగ్యుడైన దేవుని వైపు మనం చూద్దాం. మన కోసమై రక్తం కార్చిన యేసయ్య వైపు మనం చూద్దాం. మన కోసమై ప్రాణాన్ని బలిగా శిలువ యాగాన్ని అనుభవించిన యేసయ్య వైపు మనం చూద్దాం. మన స్థానంలో ఆయన నిలబడి ఆయన స్థానంలో మనం నిలబెట్టిన దేవుని ఆయన నామాన్ని మనం గణపరుస్తాం. ఉన్నత స్థలములలో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగివచ్చిన యేసు. అందరం కలిసి ఆరాధన చేద్దాం. ఉన్నత స్థలములలో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగివచ్చిన యేసు. మరిసరి ఉన్నత స్థలములలో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగివచ్చిన యేసు. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. మరిసరి నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. ఉన్నత స్థలములలో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగివచ్చిన యేసు. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని మనం ఆరాధన చేద్దాం. ప్రతి నోరు కూడా తెరవబడాలి. ఉదయానుసారంగా అవును ప్రభువా, ఎంత ప్రేమ కలిగిన వారినైనా మీరు తల్లిదండ్రుల కంటే ఉన్నతమైన ప్రేమను మా పట్ల చూపుకుంటున్నారు. తల్లైనా తన బిడ్డను మర్చినేమో కానీ ప్రభువా, నీవు మమ్మల్ని మర్చిపోవని వాగ్దానం చేసిన దేవా, మా శాపాన్ని భరించిన దేవా, మా శాపాన్ని భరించి మేము పొందవలసిన శిక్షలను పొందావు ప్రభువా అని మన నోరారా దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. మనకు రావాల్సిన ముళ్ళ కిరీటాన్ని ఆయన భరించాడు కదా. ఆయన మహిమ కిరీటాన్ని మనకి ఇచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉంచాడు. అందుకే ఆయన నామాన్ని మనం ఆరాధన చేద్దాం. మహిమ కిరీటమును మాకు ధరించుటకు ముళ్ళ కిరీటమును నీవు ధరించితివా. మహిమ కిరీటమును మాకు ధరించుటకు ముళ్ళ కిరీటమును నీవు ధరించితివా. అందుకే ఆరాధన చేద్దాం. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. అందరం కలిసి పాడుతున్నాం. నీకే ఆరాధన,
స్తోత్రం నైనా స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఆరాధనకు యోగ్యుడైన మా దేవ, ఎంత గొప్ప దేవుడనైనా మీరు మమ్మలను మా తల్లి పరిశుద్ధపరచాలని దేవా పాపిగా నీవు వచ్చావు నైనా అని మన నోరాలత మన కోసమైన పాపిగా మార్చబడినగా, అవును దేవా నా కోసమైన పాపిగా మార్చబడ్డావయ్యా. నన్ను పరిశుద్ధునిగా చేయాలని నువ్వు ఆలోచన కలిగి నీ ప్రాణాన్ని పరిగణించావు ప్రభావి. హృదయానుసారంగా ఆయన నామాన్ని మనం ఆరాధన చేస్తాం కదా, ఆయన నామాన్ని మనం ఆరాధన చేద్దాం. పరిశుద్ధుగాను పరిశుద్ధుగాను యేసయ్యా చేతుల పైకెత్తి ఆరాధన చేద్దాం. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. హృదయానుసారంగా ఆరాధన చేద్దాం. నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. మరిసారి నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. ఉన్నత స్థలములలో మమ్మును ఉంచుటకు యేసయ్యా నీ స్థానము విడచి వచ్చిన యేసు, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధన, నీకే మా స్తోత్రము. పరిశుద్ధుడా, పాపినైన మమ్మలను మీరు పాపిగా మార్చబడి పరిశుద్ధులుగా ఉంటున్న మీరు నైనా మా స్థానంలో మీరు నిలబడి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసిన దేవా, దేవా నా తండ్రి మా కోసమై ఆ కల్వరిగిరి పైన సిలువలో మా కోసం వేలాడి దేవా మాకు మహిమ కిరీటం తేవాలని, మహిమ కిరీటం మా మీద మీరు ఉంచాలని దేవా, మీ మహిమ కిరీటం మాకు ఉంచి మా మీద ఉంటున్న శాపాన్ని ముళ్ళ కిరీటంగా మీరు భరించారు. ఎంత గొప్ప దేవుడునైనా ఈ సమయంలో మా తండ్రి కొద్ది నిమిషాలు దేవా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీరు మాతో స్పష్టంగా మాట్లాడండి. మీ యొక్క సన్నిధానం మాకు అనుగ్రహించి నడిపించి
మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి.